చేవెళ్ల కోర్టులో అఘోరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు విన్నవించింది. కాగా వచ్చే వారం అఘోరి బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చేవెళ్ల కోర్టులో అఘోరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు విన్నవించింది. కాగా వచ్చే వారం అఘోరి బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం అఘోరి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చేవెళ్ల కోర్టు అఘోరికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ రోజు 2వ రోజు కాబట్టి తనకు బెయిల్ పిటిషన్ వేసుకునేటువంటి హక్కు ఉంది. దాంతో పాటు కోర్టు కూడా తనకు న్యాయవాదిని పెట్టుకునేటువంటి స్తోమత, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉందంటూ కూడా స్వయంగా తనే మెజిస్ట్రేట్ ముందు ఈ విషయాన్ని తెలియజేయడంతో కోర్టు ఈ బాధ్యతలు ఒక న్యాయవాదికి అప్పగిస్తూ ఈ అఘోరికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయవాదిని అపాయింట్మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ న్యాయవాదే ఈ రోజు అఘోరి జైల్లో కలిసి తను ఆధారాలన్నీ కూడా సమర్పించడంతో తన ప్రూఫ్స్, తన ఐడెంటిటీ ప్రూఫ్స్, వకాలత్, విట్నెస్ ఇవన్నీ కూడా అడ్వకేట్ కి అందినటువంటి వెంటనే ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. తనకు బెయిల్ పిటిషన్ అంగీకరించండి, తనకు బెయిల్ ఇవ్వండి, తన బెయిల్ ని కోర్టు ముందు విజ్ఞప్తి పెట్టుకుంటూ ఈ బెయిల్ పేపర్స్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు శుక్రవారం కాబట్టి శని, ఆదివారాల్లో కోర్టు అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి సోమవారం నాడు ఈ కేసుకు సంబంధించినటువంటి అఘోరి వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు దీనిపై విచారణ జరిపి బెయిల్ ఇవ్వాలా లేదా అంటూ కూడా సోమవారం నాడు ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అఘోరిపై నమోదైనటువంటి కేసులన్నీ 308 క్లాస్ 5, 318 క్లాస్ 1, 351 క్లాస్ 4, 352 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా మొత్తం 4 సెక్షన్ల పైన ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. ఒకటి డబ్బులు పేరుతో చీటింగ్ చేయడం, ఒకటి డబ్బులు బలవంతంగా బెదిరించి, బంధించి, కత్తులు చూపించి, గన్ను చూపించి రకరకాలుగా ఈ బెదిరింపులకు పాల్పడింది. కాబట్టి వాటన్నిటినీ పోలీసులు సెక్షన్స్ రూపంలో కోర్టుకు తెలియజేసే విధంగా ఆ సెక్షన్స్ అన్ని కూడా అఘోరి పైన నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ లా కనబడతా ఉన్నాయంటూ కూడా గతంలో న్యాయవాది మీడియా ముందు అఫీషియల్ గా తెలియజేయడం జరిగింది. అఘోరి వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది సోమవారం నాడు ఒక క్లారిటీ రానుంది. తను వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని అంగీకరించి బెయిల్ ఇస్తుందా, లేదా ఈ సెక్షన్స్ అన్ని తీవ్రంగా ఉన్నాయి, తను ఇంత తొందరగా బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇలాంటి సీన్ రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కోర్టు బెయిల్ ఇవ్వకూడదా అంటూ కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సోమవారం నాడు ఈ కేసుకి సంబంధించినటువంటి పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంస్థ రైట్ రవితేజ, థ్యాంక్ యూ.